ఎదుటోడు నీ మీద రాయి ఇసిరితే గోడ కట్టుకో అని చెప్తూ ఉంటారు కదా. అదే మాటని చేతల్లో చూపిస్తే ఎలా ఉంటుందో అమిత్ షా ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్పారు. ఢిల్లీకి వచ్చి జెండా ఎగరవేయక మునుపు కాంగ్రెస్ అప్పటి గుజరాత్ మంత్రిగా ఉన్న అమిత్ షా మీద గురి పెట్టినప్పటి పరిస్థితి ఇది. 2010లో గుజరాత్ నుంచి అమిత్ షాని బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ने मुझे एक केस में फंसा दिया. ఢిల్లీలో ఉండి షా ఏం చేశారట, హిందీ నేర్చుకున్నారట. ఇవాళ కాకపోతే రేపైనా దేశ రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుంది కదా. అప్పుడు ఈ గుజరాతీ మిక్స్డ్ హిందీ మాట్లాడకూడదు, శుద్ధ హిందీ మాట్లాడాలి స్వచ్ఛమైన బీజేపీ స్టైల్లో అని ఆ బహిష్కరణ కాలాన్ని అమిత్ షా వాడుకున్నారట. तो गुजरात भवन के कमरे में मेरा 12 बजे तक का कार्यक्रम था. చూసారా, पूर्ण गुजराती अनुवाद करना और मेरी हिंदी को अच्छी करना. ఆయనే స్వయంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ తనని వెంటాడుతూ ఉన్న రాజకీయంగా కష్టకాలం ఉన్నా కానీ దాన్ని అనుకూలంగా మార్చేసుకోవాలి అనే అమిత్ షా కమిట్మెంట్ పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్స్పైరింగ్ కదా. ఏమంటారు?